ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు. ఎవరు రారు, ఏమి చెయ్యరు. ఇది నీ లక్ష్యం. నువ్వే పోరాడాలి, నువ్వే సాధించుకోవాలి. నీ గెలుపుకు నువ్వే కారణం కావాలి. ఈ లోకం సహాయం కోసం ఎదురు చూసి మోసపోకు నేస్తమా. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనం అనుకున్న హోదా చూసుకొని మిడిసి పడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు. కేవలం మనమింత మనుషులం. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుపడిపోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగున తట్టుకొని నిలబడవలసిందే. ఇప్పటికీ రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. గురివింద గింజ తన కింద నలుపుని ఎరగదు కదా. నిన్న జరిగిన దానిని మర్చిపోతే మాత్రమే ఈరోజు మీరు నవ్వగలరు. 25 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు పెళ్ళి అయ్యాక ఎందుకు విడిపోతారో మీరే ఆలోచించండి. సమాజంలో పైసలు మాత్రమే ప్రతి చోట మాట్లాడుతాయి. ఆపదలో అయినా, అవసరములో అయినా, ఆనందంలో అయినా. సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడంతోనే మొదలవుతుంది. అడగడం చేతకానప్పుడు ఆశపడకు. ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. ఆకాశములోకి చూస్తూ కంటిలో వచ్చిన తడిని దాస్తూ భారంగా అడుగులు ముందుకు వేసిన రోజులు ఎన్నో. అవమానాలు, నిందలు మోస్తూ తడిచిన కళ్ళతో గడిపిన రాత్రులు ఇంకెన్నో. సాగుతున్న ఈ జీవిత పయనములో ఏ బంధం ఎంతవరకు, ఏ గమ్యం ఎక్కడ ముగుస్తుందో తెలియని జీవితం కోసం అంత ఆర్భాటం ఎందుకో. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం కోపం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. గాజు బొమ్మ అందంగా ఉంటుంది, చెయ్యి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే చాలు, బంధం కూడా గాజు బొమ్మలా ముక్కలైపోతుంది. తీరిక దొరికినప్పుడల్లా 1-2 రోజులు ఏకాంతంలోకి వెళ్ళండి. ఆ సమయంలో ప్రాపంచిక వ్యవహారాలపై ఎటువంటి సంభాషణ చేయవద్దు. ఏకాంతములో లేదా సాధు సంగత్యంలో జీవించండి. మనిషి ఒక పూట తినకపోతే తట్టుకోలేడు. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత. నీరు తాగకపోతే, గాలి పీల్చకపోతే బతకలేడు. శరీరం వేడి 2 డిగ్రీలు పెరిగితే జ్వరం. గుండె ఒత్తిడి పెరిగితే బీపీ, తగ్గితే లో బీపీ. దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట. చలికి వణుకుతాడు, ఎండకు నీరసపడతాడు. నిద్రపోకపోతే అలసట, అతి నిద్ర ఉబకాయం. అన్నీ బలహీనతలే. అయినా గర్వం, కోపం, ద్వేషం వాడే మనిషి.